ప్రముఖ తబలా వాద్యకారుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ మృతి చెందారు. అనారోగ్యంతో అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ హాస్పిటల్లో చేరిన జాకీర్ హుస్సేన్ ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతి చెందారు. వారం కిందట జాకీర్ హుస్సేన్ ఆరోగ్యం క్షీణించడంతో హాస్పిటల్లో చేర్పించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జాకీర్ హుస్సేన్ మృతితో సంగీతం అభిమానులకు తీరని దుఃఖం మిగిలింది. 1951లో మహారాష్ట్ర ముంబైలో జన్మించిన జాకీర్ హుస్సేన్ తబలా వాద్యకారుడిగా ఖ్యాతికెక్కారు. జాకీర్ తండ్రి ఉస్తాద్ అల్లా రఖా ఖాన్ తబలా వాయిద్యంలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచారు. జాకీర్ హుస్సేన్ 7 ఏళ్ల వయసులో కచేరీలలో తబలా వాయించడం ప్రారంభించాడు. ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. జాకీర్ యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ నుంచి సంగీతంలో డాక్టరేట్ డిగ్రీని పూర్తి చేశారు. జాకీర్ హుస్సేన్కు 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషణ్ను కూడా భారత ప్రభుత్వం ప్రదానం చేసింది. ప్రముఖ తబలా వాద్యకారుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ మృతి చెందారు. అనారోగ్యంతో అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ హాస్పిటల్లో చేరిన జాకీర్ హుస్సేన్ ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతి చెందారు. వారం కిందట జాకీర్ హుస్సేన్ ఆరోగ్యం క్షీణించడంతో హాస్పిటల్లో చేర్పించినట్లు తెలిపారు కుటుంబ సభ్యులు. జాకీర్ హుస్సేన్ మృతితో సంగీతం అభిమానులకు తీరని దుఃఖం మిగిల్చినట్లయింది. 1951లో మహారాష్ట్ర ముంబైలో జన్మించిన జాకీర్ హుస్సేన్ తబలా వాద్యకారుడిగా ఖ్యాతికెక్కారు. జాకీర్ తండ్రి ఉస్తాద్ అల్లా రఖా ఖాన్ తబలా వాయిద్యంలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచారు. జాకీర్ హుస్సేన్ 7 ఏళ్ల వయసులో కచేరీలలో తబలా వాయించడం ప్రారంభించాడు. ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. జాకీర్ యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ నుంచి సంగీతంలో డాక్టరేట్ డిగ్రీని పూర్తి చేశారు. జాకీర్ హుస్సేన్కు 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషణ్ను కూడా భారత ప్రభుత్వం ప్రదానం చేసింది.